హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నేను రాధిక. అయితే ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది, ముఖ్యమైన ప్రధాన వార్తలు ఏంటి ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు తీసుకుందాం. ఈనాడులో ఉన్నటువంటి వార్తా కథాంశాలు ఏంటి ఒకసారి చూద్దాం. మరి బీసీలపై దాడులకు పాల్పడితే జైలు శిక్ష అంటూ ప్రధాన హెడ్లైన్ ని మనం ఇక్కడ చూస్తున్నాము. అయితే 6 నెలల నుండి 5 ఏళ్ల వరకు ముందస్తు బెయిల్ రాదు, 2 నెలల్లోనే కేసులు పరిష్కారం అవుతాయి, విచారణకు ప్రత్యేక న్యాయస్థానాలు, బీసీ రక్షణ చట్టం ముసాయిదా రూపకల్పన అంటూ ఇక్కడ హెడ్లైన్ చూస్తున్నాం. బీసీలపై సామాజిక బహిష్కరణ, దూషణలు, దాడులు, వేధింపులు, ఇతర అఘాయిత్యాలకు పాల్పడితే 6 నెలల నుండి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించనున్నారు. అయితే రెండోసారి తదుపరి అదే నేరానికి పాల్పడితే మళ్లీ దోషిగా తేలితే కనీసం 7 ఏళ్ల నుండి 2 ఏళ్ల జైలు శిక్ష విధిస్తారంటూ తెలుస్తోంది. అయితే ఈ శిక్షను న్యాయస్థానం మరింత పెంచే వీలుంది. బీసీలపై వేధింపు అంటే అట్రాసిటీలకు సంబంధించినటువంటి కేసుల్లో ముందస్తు బెయిల్ పొందేందుకు అవకాశం ఉండదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎన్డీఏ ప్రభుత్వం బీసీ రక్షణ చట్టం అమలు చేసే దిశగా ముసాయిదా చట్టాన్ని రూపొందించింది. అయితే దీని ఇంతకు ముందు ఎస్సీ అట్రాసిటీ కేసులు మనం చూసాం. ఇప్పుడు బీసీలకు సంబంధించినటువంటి అట్రాసిటీ కేసులు ఏమైనా జరిగితే ఖచ్చితంగా 6 నెలల నుండి 5 ఏళ్ల వరకు శిక్ష అనేది ఉంటుంది అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇది ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రక్షణ చట్టం అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. మరి నెక్స్ట్ వార్తకి వెళ్తే పల్లె పండగ 2.0లో అభివృద్ధి పనులకు 6,700 కోట్లు అంటూ ప్రధాన వార్తని మనం ఇక్కడ చూస్తున్నాం. మరి గ్రామాల్లో 8,000 కిలోమీటర్ల రహదారులు, 25,000 మినీ గోకులాలు, 58 కిలోమీటర్ల మ్యాజిక్ డ్రైన్లు, 1,005 కోట్లతో గిరిజన గ్రామాలకు రహదారులు అంటూ ఇక్కడ మనము ఈ వార్తని ఇక్కడ చూస్తున్నాం. అయితే పల్లె పండగ 1.0 ద్వారా గ్రామాల్లో 4,300 కిలోమీటర్ల రహదారుల పనులు పూర్తి చేశామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. 22,500 మినీ గోకులాలు, 15,000కు పైగా నీటి తొట్టెలు, 1,00,000కు పైగా నీటి కుంటలు పనులు చేపట్టామని ఆయన వివరించారు. పల్లె పండుగ 2.0లో 6,700 కోట్లతో 53,382 అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. అయితే ఇది ఏవైతే పల్లె పండుగకు సంబంధించి 2.0లో అభివృద్ధి పనులకు 6,700 కోట్లతో 6,700 కోట్లు కేటాయించి అభివృద్ధి పనులు అనేది స్టార్ట్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. గ్రామాల్లో 8,000 కిలోమీటర్లకు రహదారులు వేసినట్టుగా, రోడ్లు వేసినట్టుగా చూస్తున్నాం. వేసే విధంగా 25,000 మినీ గోకులాలు, 58 కిలోమీటర్ల మ్యాజిక్ డ్రైన్లు, అలాగే 1,005 కోట్లతో గిరిజన గ్రామాలకు రహదారులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించినటువంటి నిధులు అనేది 6,700 కోట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. మరి నెక్స్ట్ వార్తకి వెళ్ళినట్లయితే నిషేధిత 22A జాబితా నుండి 5 రకాల భూములకు విముక్తి అంటూ ఒక ప్రధాన హెడ్లైన్ మనం ఇక్కడ చూస్తున్నాం. మరి త్వరలో మరో 4 రకాలకు తప్పుడు రిజిస్ట్రేషన్ల రద్దు అధికారం కలెక్టర్లకే ఉంటుందంటూ మనం ఇక్కడ చూస్తున్నాము. అయితే నిషేధిత ఈ విషయాన్ని రెవెన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్ వివరిస్తున్నట్టుగా తెలుస్తోంది. నిషేధిత 22A జాబితా నుండి 5 రకాల భూములకు విముక్తి కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్టుగా తెలుస్తోంది. మరి 8 రకాల పత్రాల్లో ఏదో ఒకటి ఉన్నా వాటిని పరిశీలించి జాబితా నుండి తొలగించాలని, మరిన్ని పత్రాల కోసం భూ యజమానులను తప్పించుకోవద్దని స్పష్టం చేసింది. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కొత్త సంవత్సరం సందర్భంగా గురువారం సంబంధిత దస్త్రాలపై సంతకం చేసినట్టుగా మనం తెలుస్తోంది. అయితే త్వరలో ఇంకో 4 రకాలకు కూడా ఉంటుంది. అలాగే తప్పుడు రిజిస్ట్రేషన్ల రద్దు అధికారం అనేది కలెక్టర్లకే ఉంటుందనే విషయాన్ని సత్యప్రసాద్ వివరించినటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. మరి నెక్స్ట్ వార్తకి వెళ్ళినట్లయితే శ్రీవారి లడ్డు విక్రయాల్లో జోరు, 2025లో 13.52 కోట్ల అమ్మకాలు జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే 2024తో పోలిస్తే 10% పెరిగినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. కలియుగ వైకుంఠ తిరుమల గిరులు భక్తజన సంద్రమయ్యారు. అయితే అశేషంగా తరలి వస్తున్న భక్త కోటికి శ్రీవారి దివ్య ప్రసాదమైన లడ్డు తీయని అనుభూతిని పెంచుతోంది. 2025 ఏడాదికి లడ్డు విక్రయాల్లో తితిదే సరికొత్త రికార్డులు సృష్టించినట్టుగా తెలుస్తుంది. అంటే లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ ఇయర్ 10% లడ్డు విక్రయాలు జరిగినట్టుగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి లడ్డు శ్రీవారి లడ్డు అమ్మకాలు అనేది 10% పెరిగినట్టుగా మనము చూస్తున్నాం ఇక్కడ. మరి నెక్స్ట్ వార్తకి వెళ్తే
స్విట్జర్లాండ్ లో తీవ్ర విషాదం. నూతన సంవత్సర వేళ బార్ లో మంటలు చెలరేగినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. స్విట్జర్లాండ్ లో గోవా నైట్ క్లబ్ తరహా ప్రమాదమే ఇది కూడా అనుకోవచ్చు. 40 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఈ మంటల్లో 115 మందికి గాయాలైనాయి. దాడి కాకపోవచ్చన్న పోలీసులు. అయితే దీంట్లో ఏమైనా మరి ఉగ్ర కోణం ఏమైనా దాగి ఉందా అనే విషయంలో ఆ కోణంలో చూస్తే మేబీ ఉండకపోవచ్చేమో అనేసి పోలీసులు చెబుతున్నటువంటి వైనం మనం చూస్తున్నాం. ఇంతకుముందు గోవా నైట్ క్లబ్ లో జరిగినటువంటి ఏదైతే మంటలు ఉన్నాయో అలాంటి ప్రమాదమే ఇది కూడా అనుకోవచ్చు అనేసి ఇక్కడ మనం చూస్తున్నాం. ఎస్, మరి నెక్స్ట్ వార్తకి వెళ్ళినట్లయితే మరి ఈ రోజు ఈనాడు పేపర్లో వచ్చినటువంటి వార్తా కథాంశాలు చూసాము. నెక్స్ట్ మనం సాక్షిలో ఎటువంటి వార్తలు ఉన్నాయి ఒకసారి చూద్దాం. షెడ్లలో 108 కుయ్యో ప్రాణాలు పోతున్నాయి. రాష్ట్రంలో అత్యంత దారుణంగా 108 సేవలు, నెట్వర్క్ నిర్వహణ, టైర్లు, బ్యాటరీల సమస్యలతో వాహనాలు షెడ్లకే పరిమితమైనట్టుగా తెలుస్తోంది. అయితే మరమ్మతులతో ఎక్కడికక్కడ ఆగిపోతున్న అంబులెన్స్లంటూ ఇక్కడ ఒక ప్రధాన హెడ్లైన్ మనం చూస్తున్నాం సాక్షి పేపర్లో. ఎస్, మరి షెడ్ల వరకే పరిమితమైన 108 వాహనాలు ప్రాణాలు పోతున్నాయి నాయన. అయితే రాష్ట్రంలో అత్యంత దారుణంగా 108 సేవలు ఉన్నాయి. నెట్వర్క్ నిర్వహణ, టైర్లు, బ్యాటరీలు సమస్యలతోని వాహనాలు షెడ్లకే పరిమితమైనవి అని చెప్పేసి ఇక్కడ మనం వార్త చూస్తున్నాం. ఆపద్బాంధవ సేవలు అందక ప్రాణాలు విడుస్తున్న బాధితులు అంబులెన్స్ కోసం ఫోన్ చేస్తే 40 నిమిషాలు ఎదురు చూపులు. శ్రీకాకుళం జిల్లాలో నడి రోడ్డుపై కన్నుమూసిన క్షతగాత్రుడు. ప్రజారోగ్యంపై చంద్రబాబు సర్కార్ అలసత్వం. 104, 108 సేవల నిర్వహణను స్కామ్ గా మార్చేయడంపై ఇక అలజడి. 108 అంబులెన్స్ల దుస్థితిపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్ లో దిగ్భ్రాంతికర వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని చెప్పేసి ఇక్కడ మనం చూస్తున్నాం. 108 సర్వీసులు ఏవైతే ఉన్నాయో ఆంధ్రాలో దానికి సంబంధించి అవన్నీ షెడ్లకే పరిమితమైనవి. క్షతగాత్రులకు సంబంధించివి అందట్లేవు, సేవలు అందట్లేవు అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించినట్టుగా చూస్తున్నాం. ఎస్, మరి నెక్స్ట్ వార్తకి వెళ్తే పిల్లలకు తాగునీరు ఎప్పుడు ఇస్తారు అంటూ క్వశ్చన్ చేశారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. 453 హాస్టళ్లలో ఆర్ఓ ప్లాంట్లు లేవన్న విషయాన్ని ప్రభుత్వం కూడా ఖండించడం లేదు. హాస్టళ్లలో విద్యార్థుల సమస్య పరిష్కారంపై సమగ్ర ప్రణాళిక రూపొందించాలని గతేడాది జూలైలో సిఎస్ ను ఆదేశిస్తే స్పందన ఏది? కలెక్టర్లు 15 రోజులకు ఒకసారి హాస్టళ్లలో రాత్రిపూట బస చేయాలని గత ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే కలెక్టర్లు ఎవరైతే ఉన్నారో ఆ కలెక్టర్లు 15 రోజులకు ఒకసారైనా హాస్టళ్లలో రాత్రిపూట ఎలా ఉంది పరిస్థితి అనేది చూడాలంటూ ఇక్కడ మనం చూస్తున్నాం. హాస్టళ్ల పనితీరు, విద్యా నాణ్యతను పెరుగుపరిచేందుకే ఆ ఉత్తర్వులు ఇచ్చాము. ఇక హాస్టళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకు కమిటీని ఏర్పాటు చేయండి అంటూ ఇక్కడ చూస్తున్నాం. పర్యవేక్షణ నియంత్రణ బాధ్యత సిఎస్దే. ఇక నెలకొకసారి సమీక్షించాలని ఆదేశం. హాస్టళ్లలో మనం చాలా మందిని చూస్తున్నాము. పిల్లలు కూడా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని చూస్తున్నాం. వాళ్ళకి ఫుడ్ కు సంబంధించి కావచ్చు, నాణ్యత ఎలా ఉంది, చదువులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యొక్క మెయింటెనెన్స్ ఎలా ఉంది, అవన్నీ కూడా మంచి అవన్నీ ఏం జరుగుతుంది ఏంటనేది ఆరా తీయాలి. ఇక్కడ కమిటీలు వేయాలి. నెలకొకసారైనా సిఎస్ అనేది ఖచ్చితంగా చూడండి. సిఎస్లదే బాధ్యత అనేసి ఇక్కడ మనము వార్తని చూస్తున్నాం. ఎస్, మరి నెక్స్ట్ వార్తకి వెళ్ళినట్లయితే దోపిడీ అంచనా. రాజధాని జోన్ 8 ల్యాండ్ పూలింగ్ లేఅవుట్ టెండర్లలో అక్రమాలు జరిగినట్టుగా మనం ఇక్కడ ప్రధాన హెడ్లైన్ గా చూస్తున్నాము. అయితే లేఅవుట్ అభివృద్ధికి ఎకరానికి సగటున 2000 కోట్ల వ్యయం అవుతుంది. దేశ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున ఖర్చు చేసిన దాఖలాలు లేవు అంటూ చూస్తున్నాం. 1305.39 కోట్లతో టెండర్లు పిలిచిన ఏడీసీఎల్ 4.3%, 4.03%. అధిక ధర 1358 కోట్లకు దక్కించుకున్న కాంట్రాక్ట్ సంస్థ అంటూ మనం ఇక్కడ చూస్తున్నాం. ఖజానాకు 52.61 కోట్ల నష్టం జరిగింది. ఆ మేర కాంట్రాక్టర్ కు ప్రయోజనం జరిగింది. జిఎస్టి వంటి పన్నుల రూపంలో మరో 277.85 కోట్ల రియంబర్స్మెంట్ అంటూ ఇక్కడ చూస్తున్నాము. దీంతో 1635.85 కోట్లకు చేరునున్న మొత్తం కాంట్రాక్ట్ విలువ అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. 135.80 కోట్ల మొబిలైజేషన్ అడ్వాన్స్ లో నీకింత నాకింత అంటూ ఇక్కడ జరిగిందంటూ
చూస్తున్నాం. కాంట్రాక్టర్ కు దోచిపెట్టి పంచుకు తినడానికి యథేచ్ఛగా కొనసాగుతున్న ముఖ్య నేత. ఇక ఈ విధంగా రివర్స్ టెండరింగ్ ఉంటే ఖజానాకు కనీసము 100 కోట్లకు పైగా ఆదా జరిగేది అంటూ మనం ఇక్కడ చూస్తున్నాము. మొత్తానికి దోపిడీ అనేది ఇంతవరకు జరుగుతుంది, ఇన్ని వేల కోట్ల వరకు జరుగుతుంది. ఇక్కడ కాంట్రాక్టర్ కి సంబంధించినటువంటి విషయం ఇక్కడ ఏం జరుగుతుంది, ఎంతకైనా నష్టం జరుగుతుంది అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. దేశ చరిత్రలోనే ఇది పెద్ద ఎత్తున జరిగేటువంటి ఖర్చు ఇంత ఎప్పుడు జరగలేదు, ఇప్పుడే జరుగుతుంది ఇంత. ఈ టెండర్లు పిలిచినా కూడా ఈ టెండర్లకు సంబంధించినటువంటి ఎంత నష్టం జరుగుతుంది టెండర్లలో అనేది ఇక్కడ మనం చూసాం. ఎస్, మరి నెక్స్ట్ వార్తకి వెళ్ళినట్లయితే కొండవీటి వాగు ఎత్తిపోతల్లో 150 కోట్ల అవినీతి వరద జరిగింది అంటూ చూపిస్తున్నారు. 423.64 కోట్ల వ్యయంతో టెండర్లు పిలిచిన ఏడీసీఎల్ 443.76 కోట్లకు కోట్ చేసి పనులు దక్కించుకున్న కాంట్రాక్ట్ సంస్థ 4.75% అధిక ధరకు కట్టబెట్టడంతో ఖజానాపై 20.12 కోట్ల భారం పడింది. అంటే ఇంత అధిక ధరకు కట్టబెట్టడంతో ఖజానాపై 20.12 కోట్ల భారం ఎక్కువ పడింది అదనంగా అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నారు. జిఎస్టీ వంటి పన్నుల రూపంలో 79.42 కోట్ల రియంబర్స్మెంట్ చేస్తామన్న ఏడీసీఎల్ దీంతో కాంట్రాక్ట్ విలువ 523.18 కోట్లకు చేరుతుందంటున్న అధికార వర్గాలు. అయితే జిఎస్టీ వంటికి సంబంధించి పన్నుల రూపంలో 79.42 కోట్ల రియంబర్స్మెంట్ చేస్తామని ఏడీసీఎల్ ఇక ఆ విధంగా చెప్పడంతో దీంతో కాంట్రాక్ట్ విలువ 523.18 కోట్లకు చేరుతుందంటున్నారు అధికారులు. ఎస్, మరి నెక్స్ట్ వార్తకెళ్తే నాడు 16 నేడు 20 అంటూ ఒక ప్రధాన హెడ్లైన్ మనం చూస్తున్నాము. వైఎస్ఆర్సీపీ హయాంలో ఫోర్టిఫైడ్ గోధుమ పిండి కిలో 16 రూపాయలు ఉండే అధికారంలోకి రాగానే పంపిణీనే నిలిపివేసిన చంద్రబాబు సర్కార్ ఇప్పుడు 4 రూపాయలు పెంచేసి కొత్తగా ప్రారంభిస్తున్నట్టుగా కలరింగ్ ఇస్తున్నారు. చంద్రబాబు బినామీ మంత్రి కుటుంబాల కంపెనీలకే ప్యాకింగ్ కాంట్రాక్ట్ ఇచ్చినట్టుగా ఇక్కడ హెడ్ లైన్స్ ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఎస్, అంటే ఇంతకు ముందు 16 రూపాయలు ఉన్నటువంటి గోధుమ పిండి ఇప్పుడు 20 రూపాయలకు చేరింది. అధికారంలోకి రాగానే పంపిణీని నిలిపివేశారు, దానివల్ల 20 రూపాయలకు పెరిగిందంటూ ఇక్కడ మనం వార్త చూస్తున్నాం. కిక్కు రేగొట్టింది తెగ తాగించిన బాబు సర్కార్. కొత్త సంవత్సరం వేడుకల్లో ఏరులై పారిన మద్యం 4 రోజుల్లోనే 585.70 కోట్ల విలువైన మద్యం విక్రయం జరిగింది. అయితే కిక్కు రేగొట్టింది అంటూ మనం ఒక పెద్ద వార్త చూస్తున్నాం. ఇక్కడ తాగి తెగించిన బాబు సర్కార్, అంటే బాబు సర్కార్ హయాంలో కొత్త సంవత్సరం వేడుకల్లో ఏరులై పారింది మద్యం అంటూ ఇక్కడ వ్యాఖ్యానించారు. అంటే 4 రోజుల్లోనే 585.70 కోట్ల విలువైన మద్యాన్ని విక్రయాలు జరిగినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఎస్, మరి కొత్త సంవత్సరం వేళ మద్యం అనేది ఎక్కువగా విక్రయాలు జరిగిన విషయాన్ని మనం ఇక్కడ చూసాం. ఎస్, మరి నెక్స్ట్ వార్తకి వెళ్ళినట్లయితే వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీ సభ్యుడు ప్రతాప్ రెడ్డిపై హత్యాయత్నం జరిగినట్టుగా ఇక్కడ ఒక ప్రధాన హెడ్లైన్ చూస్తున్నాము. అయితే అనంతపురం జిల్లా ఎల్లనూరులో రెచ్చిపోయిన టీడీపీ మూకలంటూ రాళ్లు కర్రలతో దాడి జెడ్పీటీసీ ప్రతాప్ తో పాటు మరికొందరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఇక ఎస్ఐ రామాంజనేయ రెడ్డికి గాయాలయ్యాయి. రివాల్వర్ తో గాలిలోనికి కాల్పులు జరిపేందుకు యత్నించినటువంటి ఎస్ఐ తోక ముడిచిన టీడీపీ రౌడీ మూక అంటూ ఇక్కడ చూస్తున్నాం. ప్రతాప్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతనిపై హత్యాయత్నం జరిగింది. ఇక అనంతపురం జిల్లా ఎలనూరులో రెచ్చిపోయినరు ఈ టీడీపీ నేతలు. ఈ టీడీపీ మూకలే తనపై దాడి చేశారు అంటూ ఇక్కడ మనం ఒక వార్తను చూస్తున్నాం. అయితే రివాల్వర్ తీసి కాల్పులు జరిపేందుకు యత్నించిన ఎస్ఐ ఇక తోక ముడిచి వెళ్లిపోయారంటూ ఇక్కడ మనం చూస్తున్నాం. అనంతపురం జిల్లాలో టీడీపీ వర్గీయులు దౌర్జన్యాలు శృతి మించుతున్నాయి. వైఎస్ఆర్సీపీ వర్గీయులపై దాడులు దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. తాజాగా సింగనమల నియోజకవర్గం నల్లనూరు మండలం కేంద్రంలో టీడీపీ వర్గీయులు రెచ్చిపోయారు. ఇక వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జెడ్పీటీసీ సభ్యుడు బోగతి విజయ ప్రతాప్ రెడ్డిపై హత్యాయత్నానికి ఒడిగట్టినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక రాళ్లు కర్రలతో దాడి చేయడంతో బోగతి ప్రతాప్ రెడ్డితో పాటు మరికొందరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డట్టుగా ఇక్కడ మనం వార్త చూస్తున్నాం. ఇక్కడ ఫొటోస్ లో కూడా దాడి జరిగిన విషయాన్ని ఫొటోస్ లో చూస్తున్నాం. దాడిలో తీవ్రంగా గాయపడిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త ప్రసాద్, చెంపపై గాయాలైన బోగతి ప్రతాప్ రెడ్డి. ఎస్, మరి నెక్స్ట్ వార్తకి వెళ్ళినట్లయితే సంపద సృష్టి లేదాయే ఉన్నది ఆవిరాయే అంటూ ప్రధాన హెడ్లైన్ గా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక జిఎస్టీ గణాంకాల్లో వెల్లడైన చేదు నిజం. 9 నెలల్లో 1785 కోట్ల రాబడి ఫట్.
ఇక గతేడాదితో పోలిస్తే 5.34% పడిపోయిన జిఎస్టి ఆదాయం, అంటే జిఎస్టి ఆదాయం గతేడాదితో పోల్చుకుంటే 5.34% పడిపోయిందనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. 2024-25 ఆర్థిక ఏడాది 9 నెలల్లో 33,371 కోట్ల ఆదాయం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ ఏడాది ఏప్రిల్-డిసెంబర్ ఆదాయము, ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి ఆదాయం 31,586 కోట్లకే పరిమితమైంది. అలాగే డిసెంబర్లో 2,652 కోట్లకే పరిమితమైన జిఎస్టి, ఇక నవంబర్ నెలలో జిఎస్టి ఆదాయం 2,697 కోట్లు జరిగిందంటూ బాబు సంపద సృష్టి నేల చూపులే అంటూ ఇక్కడ వ్యాఖ్యానించినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అంటే బాబు సర్కారు హయాంలో ఇక సంపద అనేది సృష్టి చాలా తగ్గుముఖంలో ఉంది, సంపద సృష్టించడం అనేది లేదు. కాబట్టి ఇంత జిఎస్టి ఆదాయంలో 2,697 కోట్లు, ఇదంతా కూడా ఇంత ఈ నెలలో ఇంత, డిసెంబర్లో, నవంబర్లో, అలాగే ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు ఎంత ఆదాయము వరకు ఉంది అనేది ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఎస్, మరి నెక్స్ట్ వార్తకి వెళ్ళినట్లయితే నెక్స్ట్ పేపర్కి వెళ్దాము. ఎస్, మరి ఆంధ్రజ్యోతిలో ఎలాంటి ప్రధాన కథాంశాలు ఇచ్చారు, ఏం జరుగుతుంది ఒకసారి చూద్దాం. ఎస్, మరి ఉరేసినా తప్పు లేదు, కేసీఆర్ హరీష్ రావు సంతకం చేసి నీళ్లొదులుకున్నారు, కిరణ్ కుమార్ రెడ్డి నీటి లెక్కలకు వీళ్ళు తలలూపారు అంటూ ఇక్కడ ప్రధాన హెడ్లైన్ మనం చూస్తున్నాం. అంటే ఇది ఏదైతే కృష్ణా గోదావరికి సంబంధించి జలాలకు సంబంధించినటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. దానికి సంబంధించి ఆ తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ ఆంధ్రకు మాత్రమే ప్రాఫిట్ వచ్చింది, దీనివల్ల మన తెలంగాణకి నీళ్ళ విషయంలో అన్యాయం జరిగింది, ఆ రోజు మీరు చేసినటువంటి విషయాలే ఈరోజు మనకి పెద్ద ప్రాబ్లం అయింది అని చెప్పేసి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్న విషయం మనం ఇక్కడ చూస్తున్నాం. గల్ఫ్ లో అయితే జనం రాళ్లతో కొట్టి చంపేవారు, ప్రజాస్వామ్య దేశం కనుక కసబ్లాగా కేసీఆర్ పై విచారించి నిర్ణయం తీసుకుంటాం, జూరాల నుండి తోడితే బాబు, జగన్ లబో దిబో పంపులు, ఇక ఎస్ మరి లిఫ్టులతో కేసీఆర్ ఇంట్లో కనక వర్షము, పాలమూరు రంగారెడ్డిలపై విచారణకు ఆదేశిస్తాము, అలాగే ఆ సంగతి తెలిస్తే గోదావరిపై కేసీఆర్ రచ్చ, కాబట్టి తెలిసే ఈ విధంగా రచ్చ చేస్తున్నారంటూ మామ అల్లులవి 24 క్యారెట్ల అబద్ధాలంటూ సీఎం వ్యాఖ్యానిస్తున్న విషయం మనం ఇక్కడ చూస్తున్నాము. అయితే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఏదైతే ఉందో దానికి సంబంధించి కేసీఆర్ హయాంలో జూరాల నుండి శ్రీశైలానికి మార్చడం వెనుక భారీ అవినీతి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ఈ మార్పునకు అసలు అప్పటి రాష్ట్ర మంత్రివర్గ ఆమోదమే లేదని చెప్పారు. అయితే కేసీఆర్ అసెంబ్లీకి వస్తే తారీఖుతో సహా ఆయన చేసుకున్నటువంటి ఒప్పందాలు పెంచిన అంచనాలన్నీ బయట పెడతామని ప్రకటించారు. అయితే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు సంబంధించి బ్యారేజీని తుమ్మిడిహెట్టి నుండి మేడిగడ్డకు మార్చినప్పుడు మంత్రివర్గ ఆమోదం తీసుకోలేదని, పాలమూరు ప్రాజెక్టు విషయంలోనూ అదే చేశారని చెప్పారు. ప్రాజెక్టుల పేర్లు, ఊర్లు, అంచనాలు మార్చి కేసీఆర్ ఇంట్లో కనకవర్షం కురిపించారని సీఎం ఆరోపించారు. అయితే పాలమూరు ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి చేవెళ్ల పాలమూరు ప్రాజెక్టుకి సంబంధించినటువంటి విషయము, ఆ రోజు మరి నీళ్ళకి సంబంధించి మనకి ఎంత జరిగింది, అసలు ఆ రోజు మీరు ఎలా చేశారు, అది ఎందుకు మార్చారు, ఎలా మార్చారు, శ్రీశైలానికి మార్చడం వెనుక దాని భారీ అవినీతి ఉంది, ఇదంతా దీని వెనుక ఉన్నటువంటి కుట్ర కోణము, కేసీఆర్ కాసుల వెనక్కేసుకున్నారనే విషయం ఇక్కడ అని ఆరోపిస్తున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఎస్, మరి నెక్స్ట్ వార్తకి వెళ్ళినట్లయితే తాగారు ఊగారు అంటూ ఒక వార్తని మనం ఇక్కడ చూస్తున్నాం. కొత్త సంవత్సరం సందర్భంగా చిందేసిన భారతీయ యువత పూటుగా మద్యం తాగి రోడ్ల మీద హల్చల్ చేశారు. అలాగే తూలుతూ తాగుతూ వాంతి చేసుకుంటూ గుర్గావ్లో రోడ్లపై యువకుల అవస్థలు అంటూ ఇక్కడ మనం చూస్తున్నాము. మందు ఎక్కువై స్పృహ కోల్పోయిన పలువురు, దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఇవే దృశ్యాలు కనిపించాయి. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. అలాగే 3 రోజుల్లో దాదాపు 1000 కోట్లు జరిగింది అమ్మకాలు. నెక్స్ట్ హైదరాబాద్ లో ఈగల్ తనిఖీల్లో ఇక 4 డీజేలు సహా 5గురికి గంజాయి పాజిటివ్ వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఎస్, మరి 3 కమిషనరేట్ల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో 2731 మంది మందుబాబులు పట్టివేత జరిగింది. ఏపీలో 3 రోజుల్లో 500 కోట్ల లిక్కర్ సేల్స్ జరిగినాయి. అయితే ఏపీలో 500 కోట్లు జరిగితే 3 రోజుల్లో మన దగ్గర ఎంత జరిగిందంటే 3 కమిషనరేట్ల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో 2731 మంది మందుబాబులు దొరికిపోయారు. ఇందులో మద్యం అమ్మకాలు బాగానే జరిగాయి, విక్రయాలు అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే
ఫూటుగా తాగేశారు. తప్ప తాగి తూలుతూ తూలుతూ నడవలేక నానా అవస్థలు పడ్డారు. ఒళ్ళు తెలియనంతగా తాగేసి తాగిందంతా లోపల నుంచి తన్నుకొస్తుంటే వాంతులు చేసుకుంటూ నడి రోడ్లపై సొమ్మసిల్లి పడిపోయారు. ఒకరో ఇద్దరో చేతులు పట్టి నడిపిస్తే తప్ప నడవలేనంతగా తాగారు. డ్రగ్స్ గంజాయి మత్తులో ఊగిపోయారు యువత కొత్త సంవత్సరం సందర్భంగా అంటూ మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ మనం గుర్గావ్లో తప్ప తాగి రోడ్డు మీద దొర్లుతున్న ఓ యువకుడిని లేపడానికి ప్రయత్నిస్తున్న ఒక పోలీస్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే ఏదేమైనా కూడా కొత్త సంవత్సరం సందర్భంగా యువత అనేది ఈ సెలబ్రేషన్ కి సంబంధించి సెలబ్రేషన్ చేసుకుంటున్నామంటూ ఇంత మద్యము తాగటము తప్ప తాగి తూలుతూ ఉండటం అనేది చూస్తున్నాము. అయితే 500 కోట్లు ఆంధ్రాలో అమ్మకాలు జరిగినాయి. ఇక్కడ మాత్రం ఇంతమంది పట్టివేత జరిగింది. 2731 మంది మందుబాబులు దొరికినట్టుగా చూస్తున్నాం. ఎస్, మరి నెక్స్ట్ వార్తకి వెళ్ళినట్లయితే రెవెన్యూ పోలీస్ బల్దియా ఒకే పరిధిలో అంటూ ఇంకా అనదర్ వార్తను చూస్తున్నాం మనము. రాజధాని కోర్ అర్బన్ జిల్లాల సరిహద్దుల మార్పు, ఇక హైదరాబాద్ ను విభజించి సికింద్రాబాద్ జిల్లాగా ఉండబోతుందా అంటూ రంగారెడ్డిలో కొన్ని ప్రాంతాలు హైదరాబాద్ లో విలీనము, ఇక సంగారెడ్డిలో కొన్ని ప్రాంతాలు రంగారెడ్డిలో విలీనం చేస్తారా, మల్కాజిగిరిగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మొదలైనటువంటి కసరత్తు, ఫిబ్రవరిలో అమల్లోనికి పాలనా సౌలభ్యం మెరుగైన పౌర సేవల కోసమే అంటూ జిల్లాల ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ లో సంబంధించినటువంటి కోర్ ప్రాంతంలో అర్బన్ ప్రాంతంలో రెవెన్యూ పోలీస్ మున్సిపల్ వ్యవస్థలన్నింటికీ ఒకటే భౌగోళిక పరిధి ఉండేటట్టుగా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. అయితే ఏదైతే జిల్లాల అంటే సరిహద్దులు ఎక్కడ అంటే రాజధాని కోర్ అర్బన్ జిల్లాల సరిహద్దులు మార్పు హైదరాబాద్ కు విభజించి సికింద్రాబాద్ జిల్లాగా ఉండబోతుందా అంటూ జిల్లాల విభజనకు సంబంధించి ఇక్కడ మనం చూసాం. అంటే అవంతా కూడా కసరత్తు జరుగుతుంది. ఫిబ్రవరిలో అమల్లోనికి వస్తాయి. పాలన అనేది సౌలభ్యం అనేది ఉండబోతుంది. పాలన సౌలభ్యం అనేది మనం చూస్తున్నాం. ఎస్, మరి నెక్స్ట్ వార్తకి వెళ్ళినట్లయితే పిల్లలను పెంచలేక ఎవరు ఆదరించక అంటూ ఇంకొక వార్తను చూస్తున్నాము. 3 పిల్లలకు విషం ఇచ్చి చంపి ఆపై ఆత్మహత్య చేసుకున్న తండ్రి, అంత్యక్రియలకు రాని బంధువులు. 5 నెలల క్రితం భార్య ఆత్మహత్య చేసుకుంది. ఏపీలోని నంద్యాలలో ఇలాంటి ఘోరం జరిగింది. అయితే పిల్లలను పెంచలేక ఎవరు ఆదరించట్లేదు అని చెప్పేసి మనస్తాపానికి గురై ఒక తండ్రి పిల్లల్ని కూడా విషం ఇచ్చి చంపేసి తను కూడా చనిపోయిన విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఏదేమైనా కానీ పిల్లల్ని చంపేటువంటి హక్కు మనకు లేదు కాబట్టి ఏదేమైనా ఎవరితో సంబంధం లేకుండా తను పిల్లల్ని చూసుకొని ఉంటే బాగుండేది అనే విషయాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ వార్తకి వెళ్ళినట్లయితే ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథాంశాలు మనం చూసాం. ఇప్పుడు నెక్స్ట్ మనం దిశ పేపర్లో ఎలాంటి ప్రధాన అంశాలు ఉన్నాయి ఒకసారి చూద్దాం. తలను వదిలి తోకను పట్టిన కేసీఆర్ అంటూ మనం ఇక్కడ ప్రధాన హెడ్లైన్ చూస్తున్నాము. జూరాల వద్ద నిర్మించాల్సిన పాలమూరు రంగారెడ్డి శ్రీశైలానికి మార్పు జరిగింది. ఇప్పటివరకు మనం ఈ వార్త చెప్పుకున్నాము. ఎస్, మరి లొకేషన్ మార్చడంతో నీటి తరలింపునకు ఏపీకి అవకాశం కల్పించాలి. కృష్ణా జిల్లాలో తెలంగాణకు నష్టం చేసేలా ఆంధ్రప్రదేశ్తో ఒప్పందము. కిరణ్ కుమార్ రెడ్డి సిద్ధం చేసిన పేపర్లపై కేసీఆర్ హరీష్ సైన్ చేశారు. మరి ఏపీకి 512 టీఎంసీలు, మనకు 299 టీఎంసీల కోసమే శాశ్వత సంతకాలు పెట్టారు. అంటే ఏపీలో 512 టీఎంసీలు ఉంటే ఏపీకి, మన తెలంగాణకు 299 టీఎంసీల కోసమే శాశ్వతంగా ఇదే కేటాయింపులు జరగాలనే విషయంలో సంతకాలు చేశారు అంటూ ఇక్కడ ఆరోపించిన విషయం మనం చూస్తున్నాం. కమిషన్ల కోసమే ప్రాజెక్టుల లొకేషన్లు మార్చారు. అంటే కేవలం కమిషన్ల కోసమే ప్రాజెక్టుల లొకేషన్లు మార్చినట్టుగా ఇక్కడ మాట్లాడుతున్న విషయం చూస్తున్నాం. నదీ జలాల్లో ఏపీ పూర్తి ఆధిపత్యానికి వీళ్ళే కారణము. అయితే 555 టీఎంసీలు తెలంగాణకు ఇవ్వాల్సిందే. కేసీఆర్ కు రాజకీయ సమాధి తప్పదని నదీ జలాలపై తప్పుడు ప్రచారం చేశారు. జల వివాదంపై అసెంబ్లీలో బలమైన వాదన వినిపిద్దాము. ఏ ఒక్క సభ్యుడు గైర్హాజరు కావద్దు. పీపీటీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన విషయం మనం చూస్తున్నాం. అయితే ఏపీకి 555 టీఎంసీల నీళ్లు కేటాయించారు. మన తెలంగాణకి మాత్రము 299 టీఎంసీల నీళ్లు మాత్రమే కేటాయించినట్టుగా శాశ్వత సంతకాలు పెట్టారు. మరి అలా ఎందుకు పెట్టారు? ఖచ్చితంగా ఇక తెలంగాణకు కూడా 555 టీఎంసీల నీళ్లు ఇవ్వాలి. ఖచ్చితంగా ఇలా అన్యాయం జరగకూడదు అంటూ మేము మాట్లాడదాము. మరి ఖచ్చితంగా ఎవరు గైర్హాజరు అవ్వకూడదు. మరి ఈ విషయం పైన మనము జల వివాదం పైన అసెంబ్లీలో బలమైనటువంటి వాదనలు వినిపిద్దాం. ఖచ్చితంగా ఎవరు గైర్హాజరు కాకుండా హాజరు అవ్వాలని చెప్పేసి తెలంగాణ సీఎం చెప్తున్న విషయం మనం ఇక్కడ చూస్తున్నాం. ఎస్, మరి వార్తను ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం మనము. నెక్స్ట్ వార్తకి వెళ్ళినట్లయితే
సిగరెట్ పెంపు 20 నుండి 30% పెరుగుదల, పొగాకు ఉత్పత్తులపై అదనంగా ఎక్సైజ్ డ్యూటీ. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 1 నుండి ఈ విషయాలంతా కూడా అమల్లోకి రాబోతున్నట్టుగా తెలుస్తుంది. అంటే 20 నుంచి 30% ఈ సిగరెట్ పై రేటు పెంచనున్నట్టుగా తెలుస్తుంది. అయితే 111 రూపాయలు పెరిగిన గ్యాస్ ధర, కమర్షియల్ సిలిండర్ రేట్ల రివిజన్, డొమెస్టిక్ సిలిండర్ ధరలు యథాతథం, జెట్ విమాన ఇంధనం ధర 7.3% తగ్గినట్టుగా చూస్తున్నాం. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ప్రకటన ఈ విధంగా ఉంది. ఎస్, మరి ఏదైతే గ్యాస్ కి సంబంధించిన ధర ఏదైతే ఉందో ఇంకా 111 రూపాయలు పెరిగినట్టుగా గ్యాస్ ధరని మనం చూస్తున్నాం. కొత్త సంవత్సరం సందర్భంగా ఈ విధంగా కమర్షియల్ సిలిండర్ల రేట్లు రివిజన్ అయినట్టుగా తెలుస్తుంది. ఎస్, మరి నెక్స్ట్ వార్తకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు, రేవంత్ నోట అబద్ధాలు, బచావత్ బ్రిజేష్ ట్రిబ్యునల్ కు తేడా తెలవదు అని చెప్పేసి హరీష్ రావు వ్యాఖ్యానిస్తున్న విషయం మనం ఇక్కడ చూస్తున్నాము. అయితే కేసీఆర్ ను కసబ్తో పోలుస్తావా, ఆయనను విమర్శిస్తే సూర్యుడిపై ఉమ్మేసినట్లే అంటూ హరీష్ రావు మాట్లాడుతున్న విషయం మనం చూస్తున్నాం. అయితే రేవంత్ నోట అబద్ధాలన్నీ కూడా ఏం చెప్పినా కూడా అన్ని అబద్ధాలే మాట్లాడుతున్నారు. అసలు మేము తెలంగాణ తీసుకొచ్చిందే కేసీఆర్, అయితే బచావత్ బ్రిజేష్ ట్రిబ్యునల్ కు తేడా తెలియదు. అసలు మీకు కేసీఆర్ అంత తెలంగాణను తీసుకొస్తే ఆ కేసీఆర్ ను కసబ్తో పోలుస్తావా అంటూ ఫైర్ అవుతున్న విషయం మనం ఇక్కడ చూస్తున్నాం. ఆయన విమర్శిస్తే సూర్యుడి మీద ఉమ్మేసినట్లే అంటూ చెబుతున్నారు హరీష్ రావు. ఎస్, మరి జర్మనీలో జనగామ జిల్లా విద్యార్థి మృతి చెందినట్టుగా చూస్తున్నాం. అగ్ని ప్రమాదంతో బిల్డింగ్ పై నుండి దూకిన హృతిక్ రెడ్డి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు, చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందినట్టుగా తెలుస్తుంది. జర్మనీలో జనగామ జిల్లా నుంచి ఉన్నటువంటి ఒక విద్యార్థి చనిపోయినట్టుగా చూస్తున్నాం. నెక్స్ట్ వార్తకి వెళ్ళినట్లయితే మావోయిస్ట్ అగ్రనేత బార్సదేవ అరెస్ట్ అయినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఎస్, మరి తెలంగాణ పోలీసుల అదుపులో అతను ఉన్నట్టుగా ఇక్కడ మనం వార్తా కథాంశాన్ని చూస్తున్నాం. ఎస్, మరి ఆయనతో పాటు మరో 19 మంది నక్సలైట్లు కూడా దొరికినట్టుగా తెలుస్తుంది. నేడో రేపో అధికారిక ప్రకటన చేస్తాము. హిడ్మా సన్నిహితుడు, బెటాలియన్ నంబర్ 1 కమాండర్ గా దేవా ఇక నెల రోజులుగా లొంగుబాటుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా చూస్తున్నాము. అయితే బార్సదేవ అరెస్ట్ జరిగింది అంటే మావోయిస్ట్ అగ్రనేత ఇతను కూడా బార్సదేవ అరెస్ట్ జరిగింది. తెలంగాణ పోలీసుల అదుపులో ఉన్నారు. మరి ఈయనతో పాటు 19 మంది నక్సలైట్లు కూడా అదుపులో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇతను ఎవరైతే ఉన్నారో అతను హిడ్మాకు సన్నిహితుడు అనే విషయము ఇక్కడ వాళ్ళు చెబుతున్నారు. బెటాలియన్ నంబర్ 1 కమాండర్ గా ఇతను ఉన్నట్టుగా మనము ఇక్కడ తెలుసుకోవచ్చు. మావోయిస్టు పార్టీ అగ్రనేత బార్సదేవ అరెస్ట్ అయ్యాడా, తెలంగాణ పోలీసుల అదుపులో ఉన్నాడా, లేక ఆయనతో పాటు మరో 19 మంది మావోయిస్టులు సైతం ఉన్నారా అంటే కొన్ని విశ్వసనీయ వర్గాలు ఇందుకు అవుననే సమాధానం ఇస్తున్నాయి. మావోయిస్టు పార్టీలో అత్యంత శక్తివంతమైన PLGA బెటాలియన్ నంబర్ 1 కు బాధ్యుడిగా ఉన్నటువంటి బార్సదేవ సుమారు నెల రోజులుగా లొంగుబాటు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ కోణంలోనే పోలీసుల అదుపులోకి తీసుకున్నట్టుగా చూస్తున్నాం. ఎస్, మరి నెక్స్ట్ వార్తకి వెళ్ళినట్లయితే తాయగారు దొరికారనే విషయం మనం ఇప్పటివరకు మందుబాబులకు సంబంధించినటువంటి వార్తని మనం చూసాము. ఎస్, మరి నెక్స్ట్ వార్తకి వెళ్ళినట్లయితే సంపద దబాయింపు, కొందుర్గులో నిబంధనలు పాటించని సంపద నెక్స్ట్ జెన్ అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. ఎస్, మరి అనుమతులు లేకుండానే వెంచర్ పనులు, చుట్టూ ప్రహారీ, ముమ్మరంగా రోడ్ల పనులు, ప్రశ్నించిన అధికారులతో వితండవాదం చేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదుతో వెనక్కి తగ్గిన సంస్థ పర్మిషన్ డాక్యుమెంట్స్ చూపించకుంటే కూల్ చేస్తామంటూ రేపటి వరకు డెడ్ లైన్ ఇచ్చారు విజయ్ కుమార్ MPO. అయితే ఎస్, మరి అనుమతులు రాకముందే వెంచర్ పనులు చేయడం, ప్రశ్నించిన వారికి రాజకీయ నాయకులు పెద్దల పేర్లు చెప్పి దబాయించడం. ఇది రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కొందూర్కు మండలంలో సంపద నెక్స్ట్ జెన్ రియల్ ఎస్టేట్ సంస్థ తీరు అనేది ఈ విధంగా ఉంది. ఇక మరి నెక్స్ట్ వార్తకి వెళ్తే పంచాయతీలకు 3,000 కోట్లు అంటూ ఇక్కడ మనం వార్త చూస్తున్నాం. నిధుల విడుదలకు కేంద్రం ఓకే చేసినట్టుగా తెలుస్తుంది. దశల వారీగా రిలీజ్ చేస్తారు. వివరాలు పంపాలని రాష్ట్ర సర్కార్కు కేంద్రం లేఖ రాసినట్టుగా తెలుస్తుంది. అయితే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు కొత్త సర్పంచ్లు ఎవరైతే వచ్చారో వాళ్ళకి సంబంధించి అంటే రాష్ట్రంలోని పంచాయతీలకు కొత్త శోభను సంతరించుకోనున్నాయి. ఇంతకాలం గ్రామ పంచాయతీలకు నిలిచిపోయిన ఫైనాన్స్ కమిషన్ నిధులు విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లుగా తెలుస్తుంది. అయితే ఏవైతే నిధులు ఉన్నాయో పంచాయతీలకు సంబంధించినటువంటి 3,000 కోట్ల నిధులు ఇచ్చేటట్టుగా లేఖ పంపించినట్టుగా కేంద్రము చూస్తున్నాం. ఎస్, మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి తెలంగాణ ఆంధ్రలో ఉన్నటువంటి ముఖ్య వార్తలు. సో ముఖ్యమైన వార్తలు ఏవైతే ఉన్నాయో మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి వార్తా విశేషాలను తెలుసుకున్నాం. మరి రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి 6 TV.